Next topic, I/O and system control. The main data processing functions of a computer involve its CPU and external cache main memory. We already know CPU is the combination of processor and memory. Suppose if you want to perform some addition అనుకోండి, ఎలా పర్ఫామ్ చేస్తాము? It is a data processing function. It involves CPU అండ్ ఎక్స్టర్నల్ మెమరీ. ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు మనము ఇంట్ ఏబిసి రాస్తాము, నెక్స్ట్ ఎంటర్ వాల్యూస్ ఫర్ ఏ అండ్ బి అని రాసినప్పుడు ఈ వాల్యూస్ మనము కీబోర్డ్ నుంచి వచ్చినప్పుడు ఎక్కడ స్టోర్ అవుతాయి? మెమొరీలో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ ఈ అడిషన్ ఎక్కడ పర్ఫామ్ అవుతుంది? ప్రాసెసర్లో పర్ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ స్టోర్ అయిన వాల్యూస్ ఎక్కడికి వెళ్తాయి? ప్రాసెసర్కి వెళ్తాయి. లైక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి, ఆ వాల్యూస్ అనేది ప్రాసెసర్కి వెళ్తుంది. దెన్ అడిషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. దెన్ రిజల్ట్ 15 ఉంటుంది కదా, దట్ ఈజ్ అగైన్ సెంట్ బ్యాక్ టు ది మెమొరీ కదా. దట్ మీన్స్ సిపియు ఫెచెస్ ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా ఫ్రమ్ మెమొరీ. మెమొరీ నుంచి ఏం చేస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, బి ఈజ్ ఈక్వల్స్ టు అనదర్ వాల్యూ తీసుకుంటుంది. నెక్స్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ని ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది ప్రాసెసర్. నెక్స్ట్ వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తుంది? అగైన్ స్టోర్స్ ఇన్ ది మెమొరీ ఎమ్. ద అదర్ సిస్టమ్ కాంపోనెంట్స్ సెకండరీ మెమొరీ. సపోజ్ ప్రైమరీ మెమొరీ ఫుల్ అయింది అనుకోండి, దెన్ సెకండరీ మెమొరీ లైక్ పెన్ డ్రైవ్, ఎనీథింగ్ కెన్ బి కనెక్టెడ్. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ డివైజెస్ అంటే సెకండ్ డివైస్ ఏమైనా కావచ్చు, లైక్ పెన్ డ్రైవ్ అయినా లేకపోతే డివిడి, సిడి, ఎనీథింగ్ కెన్ బి కనెక్టెడ్. అండ్ కాన్స్టిట్యూట్ ది ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. మెమొరీ ఎంటీ ఉందనుకోండి, సమ్ స్పేస్ ఉందనుకోండి, ఆపరేషన్ అనేది జరుగుతుంది. లేదు అంటే వి కనెక్ట్ సమ్ ఎక్స్టర్నల్ డివైజెస్. దోస్ ఆర్ నోన్ యాజ్ ది ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్. దిస్ ఈస్ 2023 క్వశ్చన్. హియర్ ఇన్పుట్ అవుట్పుట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ మెమొరీ అండ్ ఎక్స్టర్నల్ ఐఓ డివైజెస్. మెమొరీలో ఒక పిక్చర్ ఉంది, ఒక ఫోటో ఉంది, దాన్ని మనము పెన్ డ్రైవ్కి సెండ్ చేసుకోవాలి అనుకోండి. ఏం చేస్తాము? ఫస్ట్ ఈ ఐఓ డివైస్ని సిపియుకి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి దెన్ మెమొరీ నుంచి ఐఓ డివైస్కి లైక్ పెన్ డ్రైవ్కి ఇన్ఫర్మేషన్ పంపుకోవాలి అంటే ఈ రెండింటికి మధ్యలో సమ్ ఐఓ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ప్రతిదానికి ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. Peripherals connected to computer need special communication links for interfacing them with CPU. ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసామనుకోండి కంప్యూటర్కి, అప్పుడు ఏంటిది? సమ్ కమ్యూనికేషన్ లింక్స్ ఉంటాయి కదా, అప్పుడు మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది కంప్యూటర్ నుంచి పెరిఫెరల్స్కి వస్తాయి. ఇక్కడ కమ్యూనికేషన్ లింక్ ఏం చేస్తుంది అంటే రిజాల్వ్స్ ది డిఫరెన్సెస్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ ఈచ్ పెరిఫెరల్. ఆ కమ్యూనికేషన్ లింక్ అంటే పెన్ డ్రైవ్కిను సిపియుకి రెండు సేమ్ ఉండదు, ఎందుకంటే పెన్ డ్రైవ్ ఫుల్ స్లోగా వర్క్ అవుతుంది. అదే సిపియు అనుకోండి ఫుల్ ఫాస్ట్గా వర్క్ అయ్యే మిషన్. ఈ రెండింటి డిఫరెన్సెస్ రిజాల్వ్ చేసి ఇన్ఫర్మేషన్ ఎలాగో ఒక రకంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ద మేజర్ డిఫరెన్సెస్ ఆర్ పెరిఫెరల్స్ లైక్ పెన్ డ్రైవ్. దీస్ ఆర్ ఎలక్ట్రోమెకానికల్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైస్ యూజ్డ్. దేర్ ఆపరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సిపియు అనేది ఎలక్ట్రానిక్ డివైస్, పెరిఫెరల్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైజెస్. సో ఈ రెండింటి స్పీడ్స్ని ఏం చేయాలి? ఇది రెండిటి కన్వర్షన్ ఆఫ్ సిగ్నల్ వాల్యూస్ మే బి రిక్వైర్డ్. దీనికి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కావాలి, దీనికి ఎలక్ట్రోమాగ్నెటిక్, అంటే రెండింటికి డిఫరెంట్ సిగ్నల్స్. సో ఈ రెండింటిని మ్యాచ్ అయ్యేలాగా మనము ఈ పెన్ డ్రైవ్ని యూజ్ చేయాలి. కన్వర్షన్ ఆఫ్ సిగ్నల్ వాల్యూస్ మే బి రిక్వైర్డ్. ఎలక్ట్రికల్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్కి కన్వర్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. అలాంటి సిగ్నల్స్ని యూజ్ చేస్తారు ఎందులో? పెన్ డ్రైవ్స్లో. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ రావాలి కాబట్టి. డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఆఫ్ పెరిఫెరల్స్. దీనికి ట్రాన్స్ఫర్ రేట్ తక్కువ ఉంటుంది, వేరే సిపియు ట్రాన్స్ఫర్ రేట్ ఎక్కువ, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ హై స్పీడ్, దిస్ ఈజ్ ఏ లెస్ స్పీడ్ కాబట్టి. therefore synchronization mechanism may be needed between the peripherals and CPU. Next, data codes and formats in peripherals different from word formats in CPU and memory. ఇక్కడ పెరిఫెరల్స్ పెన్ డ్రైవ్స్లో ఒక ఫార్మేట్లో స్టోర్ అవుతుంది, వేరేజ్ సిపియులో ఇంకో ఫార్మేట్ లాగా స్టోర్ అవుతుంది. అవి రెండు కూడా మ్యాచ్ అవ్వాలి, అప్పుడే ఇన్ఫర్మేషన్ సిపియు నుంచి పెరిఫెరల్స్కి వస్తుంది. నెక్స్ట్, పెరిఫెరల్ ఆపరేటింగ్ మోడ్స్ డోంట్ డిస్టర్బ్
అదర్ పెరిఫరల్స్ ఆపరేషన్. అంటే ఒక్కోదానికి ఒక్క ఆపరేటింగ్ మోడ్ ఉంటుంది, ఒకటి ఇంకో దాన్ని డిస్టర్బ్ చేయదు, అన్నీ కంపాటబుల్ అయ్యేలాగా ఉండాలి. టు రిజాల్వ్ దీస్ డిఫరెన్సెస్ కంప్యూటర్స్ ఇంక్లూడ్ స్పెషల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ బిట్వీన్ సిపియు అండ్ పెరిఫరల్స్. ఇలాంటి సమ్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఏం చేయాలంటే ఒక స్పెషల్ హార్డ్వేర్ కాంపోనెంట్ అనేది ఇంక్లూడ్ చేయాలి బిట్వీన్ సిపియు అండ్ పెరిఫరల్స్ టు సూపర్వైజ్ అండ్ సింక్రనైజ్ ఆల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాంబినేషన్స్. అంటే పెరిఫరల్స్ నుంచి సిపియుకి వెళ్ళింది అనుకోండి, దట్ ఈజ్ ఏ ఇన్పుట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇది ఇన్పుట్, లేదంటే దిస్ ఈజ్ అవుట్పుట్. ఇలా ఇన్పుట్ అవుట్పుట్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి. ఇంటర్ఫేస్ యూనిట్స్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ప్రాసెసర్ అండ్ పెరిఫరల్ డివైస్. ఇంటర్ఫేస్ డివైస్ ఉంది కదా, దట్ ఈజ్ ది ఇంటర్ఫేసింగ్ బిట్వీన్ మెమొరీ అండ్ ఐఓ డివైస్. లేదు అంటే ప్రాసెసర్ అండ్ ఐఓ డివైస్. మనకి ఇన్ఫర్మేషన్ కావాల్సింది ఐదర్ ఫ్రమ్ ప్రాసెసర్ ఆర్ ఫ్రమ్ మెమొరీ టు ఐఓ డివైస్. సో ఈ ఇంటర్ఫేస్ డివైస్ ఏం చేస్తాయి, విచ్ ఈస్ ఇంటర్ఫేసింగ్ బిట్వీన్ ప్రాసెసర్ అండ్ పెరిఫరల్ డివైస్. హియర్ ఇంటర్ఫేసింగ్ బిట్వీన్ దిస్ ప్రాసెసర్ అండ్ దీస్ పెరిఫరల్స్. అంటే ప్రాసెసర్ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలనుకోండి, డైరెక్ట్గా రాలేదు, ఇన్ బిట్వీన్ వీ మస్ట్ హ్యావ్ ది ఇంటర్ఫేస్. నెక్స్ట్ హియర్ ఐఓ బస్ కన్సిస్ట్ ఆఫ్, ఇక్కడ ఐఓ బస్ 3 లైన్స్, ఇదొక లైన్. దీస్ 3 కన్సిస్ట్ ఆఫ్ డేటా లైన్స్, అడ్రస్ లైన్స్, కంట్రోల్ లైన్స్. ద ఐఓ బస్ ఫ్రమ్ ప్రాసెసర్ ఈజ్ అటాచ్డ్ టు all peripheral interfaces. To communicate with a particular device, the processor places a device address on address lines. ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ డిస్క్ని యాక్సెస్ చేయాలనుకోండి, కరస్పాండింగ్ అడ్రస్ సమ్ 1010 అనుకోండి, దట్ మస్ట్ బీ ప్లేస్డ్ ఇన్ ది అడ్రస్ లైన్స్. 1010 ఇలా ప్లేస్ చేసామనుకోండి, ఇవన్నీ డిస్కార్డ్ అయిపోయి మ్యాగ్నెటిక్ డిస్క్ని యాక్సెస్ చేస్తుంది. ఇక్కడ ఇవి బస్ ఆర్ కమ్యూనికేషన్ లింక్స్ బిట్వీన్ ప్రాసెసర్ అండ్ సెవరల్ పెరిఫరల్ డివైసెస్. హియర్ దిస్ ఈజ్ ఏ ఇన్పుట్ అవుట్పుట్ బస్. దీస్ బస్ లైన్స్ కనెక్టెడ్ టు ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. ఇక్కడ కీబోర్డ్ అనేదేమో ఇన్పుట్ డివైస్, ప్రింటర్ అవుట్పుట్ డివైస్, డిస్ప్లే టర్మినల్ అవుట్పుట్ డివైస్, మ్యాగ్నెటిక్ టేప్ మ్యాగ్నెటిక్ డిస్క్ ఇన్పుట్ టర్మినల్స్. ఇలా ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ని ఐఓ బస్ కనెక్ట్ చేసాం. ఈచ్ ఇంటర్ఫేస్ అటాచ్డ్ టు ఐఓ బస్. ఇవన్నీ ఐఓ బస్ కనెక్ట్ అయి ఉన్నాయి. కంటైన్స్ అడ్రస్ డీకోడర్. ఇప్పుడు మనం అడ్రస్ 10 అని ఇచ్చామనుకోండి, అది కంపల్సరీ ఎలా కన్వర్ట్ కావాలి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ లాజిక్. సో ఇట్ కంటైన్స్ అండ్ అడ్రస్ డీకోడర్ దట్ మానిటర్స్ అడ్రస్ లైన్స్. ఇక్కడ నుంచి అడ్రస్ లైన్ దేనికి కావాలంటే దానికి కనెక్ట్ అయి ఉంటుంది. వెన్ ఇంటర్ఫేస్ డిటెక్ట్స్ ఇట్స్ ఓన్ అడ్రస్, ఇట్ యాక్టివేట్స్ ది పాత్ బిట్వీన్ బస్ లైన్స్ అండ్ డివైస్ దట్ ఇట్ కంట్రోల్స్. ఇప్పుడైతే మనకు కరస్పాండింగ్ అడ్రస్ డిటెక్ట్ అయింది అనుకోండి, లైక్ 1010 వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా పాత్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఈ బస్ లైన్స్ నుంచి ఈ కరస్పాండింగ్ పెరిఫరల్స్కి వస్తుంది. ఆల్ అదర్ పెరిఫరల్స్ హూజ్ అడ్రస్ డజంట్ కరస్పాండ్ టు అడ్రస్ ఇన్ బస్ ఆర్ డిసేబుల్డ్ బై దర్ ఇంటర్ఫేస్. ఇక్కడ 1010 అంటే ఇది కనెక్ట్ అయింది, రిమైనింగ్ అన్నీ ఏమైతే డిస్కార్డ్ అయిపోతాయి ఆర్ డిసేబుల్డ్. వెన్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ ఇన్ అడ్రస్ లైన్స్. ఇప్పుడు సపోజ్ అడ్రస్ 1010 ఉందనుకోండి, దెన్ ప్రాసెసర్ ప్రొవైడ్ ఏ ఐఓ కమాండ్ ఇన్ కంట్రోల్ లైన్స్. అంటే ఏం చేస్తుంది, ఇన్పుట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలా, అవుట్పుట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఇక్కడ చూసామనుకోండి ఇన్పుట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, ఇక్కడ చూసామనుకోండి అవుట్పుట్ ఆపరేషన్. సపోజ్ 1011 వచ్చింది అనుకోండి, దెన్ ఇది యాక్టివేట్ అవుతుంది. దట్ మీన్స్ అవుట్పుట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ప్రాసెసర్ అనేది ఏ ఐఓ డివైస్ పర్ఫామ్ చేయాలి అనేది దట్ ఈస్ డిసైడెడ్ బై ది అడ్రస్ లైన్స్. There are 4 types of IO commands that an interface may receive are control, status, data input and data output. Input output డివైసెస్ని యాక్టివేట్ చేయాలి అంటే వాటికి పర్టికులర్ కమాండ్స్ కావాలి కదా. సో ఏమేమి రిసీవ్ చేసుకుంటాయి అంటే కంట్రోల్, స్టేటస్, డేటా ఇన్పుట్, డేటా అవుట్పుట్. కంట్రోల్ కమాండ్ ఏం చేస్తుంది అంటే విచ్ ఈస్ ఇష్యూడ్ బై ప్రాసెసర్ టు యాక్టివేట్ పెరిఫరల్. ఏ పెరిఫరల్ని యాక్టివేట్ చేయాలి అండ్ టు ఇన్ఫార్మ్ ఇట్ వాట్ టు డూ. అంటే ఇది ఇన్పుట్ ఆపరేషన్ చేయాలా, అవుట్పుట్ ఆపరేషన్ చేయాలి. కీబోర్డ్ అంటే ఇన్ఫర్మేషన్ని మనకి ప్రాసెసర్కి ఇవ్వడము, లేదంటే
మెమొరీకి ఇవ్వడం, డిస్ప్లే టెర్మినల్ అంటే డిస్ప్లే మీద ప్రొజెక్ట్ చేయడం, ప్రింటర్ అంటే పేపర్ మీద ప్రింట్ చేయడం, ఇలా ఎలాంటి ఆపరేషన్ చేయాలి అనేది విచ్ ఈస్ ఇన్ఫార్మ్డ్ బై ది కంట్రోల్ కమాండ్. నెక్స్ట్ స్టేటస్ కమాండ్ అంటే యూజ్డ్ టు టెస్ట్ వేరియస్ టెస్ట్ కండిషన్స్ ఇన్ ఇంటర్ఫేస్ అండ్ పెరిఫరల్. లైక్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, అలాంటి వేరియస్ టెస్ట్ కండిషన్స్ని చెక్ చేయడానికి స్టేటస్ కమాండ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ డేటా అవుట్పుట్ కమాండ్ causes the interface to respond by transferring data from bus to one of its registers. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఐఓ బస్ ఉంది కదా, ఐఓ బస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇలా పంపివ్వడం ఎక్కడికి, పెరిఫరల్కి. ఫ్రమ్ బస్ టు వన్ ఆఫ్ ఇట్స్ రిజిస్టర్, ఏదైనా ఒక రిజిస్టర్కి పంపివ్వడం, దట్ ఈస్ డేటా అవుట్పుట్ కమాండ్. అదే డేటా ఇన్పుట్ కమాండ్ అంటే ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ డేటా అవుట్పుట్. In this case, the interface receives an data item from peripheral and places it in its buffer register. అంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి వెళ్ళిందనుకోండి, దట్ ఈస్ డేటా ఇన్పుట్. ఇక్కడ నుంచి వచ్చేసరికి దట్ ఈస్ డేటా అవుట్పుట్. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్లేస్ చేస్తుంది, బఫర్ రిజిస్టర్ అంటే ఇక్కడే కదా ఉండేది. ప్రాసెసర్ కన్సిస్ట్ ఆఫ్ రిజిస్టర్. సో ఇన్ఫర్మేషన్ ఇలా వెళ్ళి డేటా లైన్స్ ఉన్నాయి కదా, డేటా లైన్స్ నుంచి అంటే ఇలా వెళ్ళి ఇక్కడ రిజిస్టర్స్లో ప్లేస్ చేస్తుంది. అవుట్పుట్ కమాండ్ అంటే ఏంటి, బస్సుని యూజ్ చేసుకొని ప్రాసెసర్ డేటా లైన్స్ నుంచి ఇలా అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈస్ ఐసోలేటెడ్, దట్ మీన్స్ ఐఓ మ్యాప్డ్ వర్సెస్ మెమొరీ మ్యాప్డ్ ఐఓ. ప్రీవియస్గా మనం ఏం డిస్కస్ చేసాము, ఐఓ నుంచి ప్రాసెసర్కి అని అన్నాం. ఇక్కడ ఏంటి అంటే ఇన్ అడిషన్ టు ప్రాసెసర్, హియర్ వీఆర్ యూజింగ్ ది మెమొరీ యూనిట్. ఇన్ అడిషన్ టు కమ్యూనికేటింగ్ విత్ ఐఓ ప్రాసెసర్, దాంతోపాటు వి మస్ట్ కమ్యూనికేట్ విత్ మెమొరీ యూనిట్. మనం ప్రీవియస్గా ఏం చేసాము, ప్రాసెసర్ని ఇక్కడ ప్లేస్ చేసేసి ఐఓ బస్ ఇచ్చాము, కరస్పాండింగ్ ఐఓ డివైస్ ఇచ్చాము. ఇక్కడ ఏంటి అంటే అలాంగ్ విత్ ది ప్రాసెసర్ అండ్ ఐఓ వీఆర్ యూజింగ్ ది మెమొరీ యూనిట్. హియర్ మెనీ కంప్యూటర్స్ యూస్ వన్ కామన్ బస్. ఇదంతా వన్ కామన్ బస్ టు ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ మెమొరీ టు ఐఓ ఆర్ సిపియు టు ఐఓ, ఎలా అయినా ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. డ్యూరింగ్ ఇన్పుట్ అవుట్పుట్ ట్రాన్స్ఫర్, ఐఓ రీడ్ అండ్ రైట్, ఐఓ రీడ్ అండ్ ఐఓ రైట్ కంట్రోల్ లైన్స్ ఆర్ ఎనేబుల్డ్. ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ది ఐఓ ఆపరేషన్. ఇక్కడ ఏంటి అంటే ఐఓ రీడ్, ఐఓ రైట్ కమాండ్ కంట్రోల్ లైన్స్ని ఎనేబుల్ చేస్తాం. ఎప్పుడు, డ్యూరింగ్ ఇన్పుట్ అవుట్పుట్ ట్రాన్స్ఫర్స్. అదే మెమొరీ ట్రాన్స్ఫర్కి వచ్చేసరికి మెమొరీ, ఎం మీన్స్ మెమొరీ, మెమొరీ రీడ్, మెమొరీ రైట్ కంట్రోల్ లైన్స్ ఆర్ ఎనేబుల్డ్. నుంచి ఇన్ఫర్మేషన్ ఇలా ఐఓ డివైజెస్కి పంపిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఐఓ ట్రాన్స్ఫర్స్, ఇన్పుట్ అవుట్పుట్ ట్రాన్స్ఫర్. అదే ఇక్కడ నుంచి మెమొరీకి పంపిస్తాం కాబట్టి మెమొరీ రీడింగ్, మెమొరీ రైటింగ్, దట్ మీన్స్ మెమొరీ ట్రాన్స్ఫర్. ఐఓ ట్రాన్స్ఫర్, మెమొరీ ట్రాన్స్ఫర్. హియర్ isolated IO or IO mapped IO. ఇక్కడ when all IO interface addresses separated from main memory addresses, this configuration is referred as isolated IO or IO mapped IO, but addresses assigned in a common bus. అడ్రసెస్ ఇక్కడ నుంచి ఇలా అని వెళ్ళి ఇక్కడికి వెళ్తాయి, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఐఓ డివైజెస్కి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇదే అడ్రస్ లైన్స్ నుంచి వస్తుంది, బట్ వచ్చేది మాత్రం సిపియు నుంచి వస్తుంది. ఇక్కడ యారో మార్క్ ఇలా అని ఇలా, నెక్స్ట్ ఇక్కడికి ఇక్కడికి ఇలా ఐఓ డివైజెస్కి వస్తాయి. దిస్ ఈజ్ రెఫర్డ్ యాజ్ ది ఐసోలేటెడ్ ఆర్ ఐఓ మ్యాప్డ్ ఐఓ, బట్ అడ్రసెస్ అసైన్డ్ ఇన్ ఏ కామన్ బస్. అడ్రసెస్ మాత్రము ఇదే కామన్ లైన్ నుంచి వస్తాయి. ఇన్ దిస్ సిపియు హ్యాస్ డిఫరెంట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్. సిపియుకి రీడ్ ఐఓ, రైట్ ఐఓ సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇంటర్ఫేస్ రిజిస్టర్ అడ్రస్. ప్రతి దానికి సపరేట్ అడ్రస్, దీనికి ఒక అడ్రస్ ఇక్కడికి వెళ్ళడానికి, నెక్స్ట్ దీనికి ఒక అడ్రస్ ఇక్కడికి వెళ్ళడానికి. సో దీస్ ఆర్ హ్యావింగ్ సపరేట్ అడ్రసెస్. వెన్ సిపియు ఫెచెస్ అండ్ డీకోడ్స్ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్ ఆప్కోడ్. ఆప్కోడ్స్ అంటే లైక్ అడిషన్, మల్టిప్లికేషన్, దీస్ corresponding to instruction opcode addresses places in common address lines to enable IO read or write
కంట్రోల్ లైన్. సిపియు ఏం చేస్తుంది, మనకు ఎలాంటి ఆపరేషన్ జరగాలి, సపోజ్ అడిషన్ పర్ఫామ్ చేయాలనుకోండి, దట్ కరస్పాండింగ్ అడ్రస్ సమ్ 1010 అనుకుందాం. ఆ 1010 ఏం చేస్తుంది, ఈ అడ్రస్ లైన్స్ ఉన్నాయి కదా దాంట్లో ప్లేస్ చేసి కరస్పాండింగ్ ఐఓ డివైసెస్ని ఎనేబుల్ చేస్తుంది. అండ్ ఆల్సో ఎనేబుల్స్ ది రీడింగ్ రైటింగ్, ఏదైనా ఒక ఆపరేషన్ మాత్రమే ఎనేబుల్ చేస్తుంది, ఐదర్ రీడ్ ఆర్ రైటింగ్ బై ప్లేసింగ్ ది అడ్రస్ ఇన్ ది అడ్రస్ లైన్స్ of the corresponding operation like addition or subtraction etc. When CPU fetches an instruction on operand from memory, it places the memory address on address lines and enables memory read or write control line. Suppose మనకు మెమొరీ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి ఆర్ ఇన్స్ట్రక్షన్ మెమొరీ నుంచి కావాలి అంటే CPU ప్లేసెస్ కరస్పాండింగ్ అడ్రస్ అంటే ఇలా ప్లేస్ చేస్తుంది అనమాట. ఇటు సైడ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అడిషన్ పర్ఫామ్ చేద్దాం అనుకున్నాం, చేసినప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ కావాలి కదా, ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, మెమొరీ నుంచి వస్తాయి. అంటే కరస్పాండింగ్ ఏ వాల్యూ బి వాల్యూ కావాలి అంటే ఇప్పుడు ఏ వాల్యూ కావాలి అంటే లైక్ 0001, అప్పుడు ఆ వాల్యూని అడ్రస్ లైన్స్లో పెట్టామనుకోండి, దెన్ కరస్పాండింగ్ వాల్యూ అనేది రీడ్ చేయొచ్చు. ఇక్కడ ఈ అడ్రస్ని యూజ్ చేసుకొని డేటా లైన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ A = 10 వాల్యూ తీసుకున్నాం. సిమిలర్గా బి వాల్యూ అనేది ఆల్రెడీ ఇక్కడ స్టోర్ అయింది. ఇప్పుడు బి అప్టైన్ చేయాలి అంటే సపోజ్ 0010 అనే అడ్రస్ని యూజ్ చేసుకొని అగైన్ అడ్రస్ లైన్స్ నుంచి పంపిస్తాము. దెన్ కరస్పాండింగ్ వాల్యూ డేటా ఏంటి B = 5 ఉందనుకోండి, అది ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాం. నౌ B = 5 వచ్చింది. నౌ అడిషన్ పర్ఫామ్ చేస్తాము సిపియూలో, దెన్ ఆన్సర్ = 15. ఇప్పుడు 15 ఏం చేయాలి, రైట్ చేయాలి ఆన్ ద డిస్ప్లే. రైట్ చేయాలి అంటే సపరేట్గా దీనికి ఒక అడ్రస్ కావాలి కదా, సపోజ్ ఇట్ హ్యాస్ ది అడ్రస్ ఇది అనుకుందాం. ఇప్పుడు ఈ అడ్రస్ని ఏం చేయాలి, అగైన్ అడ్రస్ లైన్స్లో ప్లేస్ చేసి డిస్ప్లే అడ్రస్ ఉంటుంది కదా దట్ ఈస్ హ్యావింగ్ ది అడ్రస్ 1110 అనుకుందాం. డిస్ప్లేలో ఈ అడ్రస్ దగ్గర మనకు ఈ వాల్యూని డిస్ప్లే చేయాలి. దెర్ఫోర్ ఈ అడ్రస్ లైన్స్ నుంచి ఈ డేటాని పంపిస్తాం. ఈ అడ్రస్ లైన్స్ని యూజ్ చేసుకొని డేటా 15ని ఇక్కడెక్కడికి డిస్ప్లే అవుట్పుట్ డివైస్ దగ్గరికి పంపిస్తాము. ఎట్ దిస్ అడ్రస్ దిస్ వాల్యూ 15 ఈజ్ స్టోర్డ్. ఇక్కడ వాల్యూస్ కావాలి అంటే వాట్ వీఆర్ డూయింగ్, రీడింగ్ మెమోరీ. దట్ మీన్స్ వీఆర్ టేకింగ్ ది ఇన్పుట్ వాల్యూస్. That means only one of the line is activated. So here we are using the memory reading అనే లైన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది టు ద CPU. నెక్స్ట్ వి పర్ఫార్మ్ ద అడిషన్, ఆఫ్టర్ దట్ వి అబ్టైన్ ఆన్సర్ 15. ఇప్పుడు 15 ఏం చేయాలి, డిస్ప్లే మీద రాయాలి అంటే దెన్ వి యూస్ రైట్ ఐఓ, అంటే ఏదైనా ఒక ఐఓ డివైస్ మీద, లైక్ ఇప్పుడు ఇక్కడ స్కానర్ ఉంది, ఇక్కడ ప్రింటర్ ఉందనుకోండి, ఎమాంగ్ విచ్ ఏదైనా ఒక పోర్ట్ని మాత్రమే యాక్టివేట్ చేయాలి. నౌ వీఆర్ యాక్టివేటింగ్ ది ఐఓ పోర్ట్ 2. దట్ మీన్స్ వీఆర్ యాక్టివేటింగ్ ది డిస్ప్లే మీన్స్ రైట్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ అండ్ బై యూజింగ్ ది అడ్రస్ అండ్ డేటా హియర్ 15 ఈజ్ displayed. The isolated method separates memory and IO addresses. It will the name IO addresses. It will the name of memory addresses. That means there is a separate addresses for IO and memory. Each has its own address space. దీనికి separate address space ఉంది, దీనికి separate address space ఉంది. That is why it is called as the IO mapped IO or isolated IO. Programmed IO with separate memory and IO address space. Coming to memory mapped, the alternative is to use same address space for both memory and IO. Memory की IOs की అన్నిటికి సేమ్ అడ్రస్ లైన్స్, ఒకటే అడ్రస్ అన్నిటికీ వస్తుంది. కంప్యూటర్స్ యూజ్ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ రీడ్ అండ్ రైట్ సిగ్నల్స్ అండ్ డోంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ మెమోరీ అండ్ ఐఓ అడ్రసెస్. అన్నిటికీ రీడ్ అండ్ రైట్ లైన్స్ కామన్, వేరాస్ అడ్రస్ లైన్స్ కూడా కామన్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది మెమోరీ మ్యాప్డ్ IO. Computers with memory mapped IO use memory type instructions to access IO data. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ డేటాని యాక్సెస్ చేయాలి అంటే దెన్ వి యూస్ మెమోరీ టైప్ ఇన్స్ట్రక్షన్స్. ఐఓ డివైజెస్కి డైరెక్షన్ డౌన్వర్డ్స్, అంటే రీడ్ ఇక్కడికి ఏదైతే వెళ్తుందో ఇక్కడికి అదే వెళ్తుంది, రైట్ ఇక్కడికి ఏదైతే వెళ్తుందో ఇక్కడికి కూడా అవే రైట్స్ వెళ్తాయి. దెర్ఫోర్ రీడ్ అండ్ రైట్ అనేవి అన్నిటికీ కామన్గా ఉంటాయి. దట్ మీన్స్ మెమోరీ టైప్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటి దీనికి వీటికి కామన్గా ఉంటాయి.
ఇక్కడ లోడ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఫర్ రీడింగ్ ఫ్రమ్ మెమోరీ. స్టోర్ ఇన్స్ట్రక్షన్ అంటే మెమొరీలో స్టోర్ చేస్తాం, దట్ మీన్స్ రైటింగ్. దిస్ ఈజ్ ఇన్పుట్ డేటా, దిస్ ఈజ్ అవుట్పుట్ డేటా. విత్ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ CPU can handle IO data in interface registers and memory words. ఒకటే ఇన్స్ట్రక్షన్తోని మనము ఇన్ఫర్మేషన్ని మెమొరీలో స్టోర్ చేయొచ్చు, ఐఓ డివైజెస్లో స్టోర్ చేయొచ్చు బై యూజింగ్ CPU. ఇప్పుడు CPU నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడికి సెండ్ చేయొచ్చు, ఇక్కడికి కూడా సెండ్ చేయొచ్చు బై యూజింగ్ ది సేమ్ అడ్రస్ లైన్స్ అండ్ రీడ్ అండ్ రైట్ ఇన్స్ట్రక్షన్స్. బట్ ఇక్కడ ఏంటి అంటే వీఆర్ యూజింగ్ ఓన్లీ మెమొరీ టైప్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఏంటి అంటే ఐఓ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాము, మెమొరీ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాం. బట్ హియర్ వీఆర్ యూజింగ్ ఓన్లీ మెమొరీ టైప్ ఇన్స్ట్రక్షన్స్. దిస్ ఈజ్ మెమొరీ మ్యాప్డ్ ఐఓ, ప్రోగ్రామ్డ్ ఐఓ విత్ షేర్డ్ మెమొరీ. మెమొరీ అనేది షేర్ అవుతుంది అండ్ ఐఓ అడ్రస్ స్పేస్.